చూస్తేనే అర్థమైపోతుంది అసలు ఎంత టేస్టీగా ఉంటదో. చాలా కొత్త రకంగా ఎగ్ ఆమ్లెట్ తోటి కర్రీ అయితే ప్రిపేర్ చేద్దాము. ఆమ్లెట్ లేకుండా ముద్ద దిగదు అన్న వాళ్ళకి ఈ కర్రీ అయితే పర్ఫెక్ట్‌గా సెట్ అయిపోతుంది. వీడియోని స్కిప్ చేయకుండా చూసేయండి. ప్రాసెస్ ఎలా చేయాలో చాలా ఈజీగా తెలుసుకుందాం. ఈ కర్రీని కనుక మీ ఇంట్లో వాళ్ళకి సర్ప్రైజింగ్‌గా పెట్టారంటే ఫిదా అయిపోవాల్సిందే, నాది గ్యారంటీ. సో, ఫస్ట్ అయితే ఒక పాన్ తీసుకొని అందులో కొంచెం ఆయిల్ అయితే యాడ్ చేసుకోండి. ఈ కర్రీ ప్రిపరేషన్‌కి ముందు మనం ఫస్ట్ అయితే ఆమ్లెట్స్ అయితే ప్రిపేర్ చేసుకోవాలి. మనం రెగ్యులర్ ఆమ్లెట్ ప్రిపేర్ చేసినట్టు ఇందులో ఆనియన్స్, పచ్చిమిర్చి ఇవన్నీ వేయొద్దు. హాఫ్ బాయిల్ అయితే ఎలా ప్రిపేర్ చేసుకుంటామో అలానే మనం ఎగ్గునైతే ఒక సైడ్ బాగా రోస్ట్ చేసుకొని అందులో కొంచెం సాల్ట్, కారం కూడా యాడ్ 2 సైడ్స్ కూడా చక్కగా రోస్ట్ అయితే చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఇదే విధంగా మీ ఫ్యామిలీలో ఎంతమంది అయితే ఉంటారో, ఎన్ని ఆమ్లెట్స్ అయితే పడతాయో అన్ని ఆమ్లెట్స్‌ని అయితే ప్రిపేర్ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఆమ్లెట్ మీద కారం బదులు మనము పెప్పర్ పౌడర్‌ని కూడా యాడ్ చేసుకోవచ్చు, బావుంటుంది. ఆమ్లెట్‌ని మనము రివర్స్ చేసేటప్పుడు ఎక్కడ బ్రేక్ అవ్వకుండా నీట్‌గా అయితే తీసుకోవాలి. అప్పుడే మనకి కర్రీ అనేది పర్ఫెక్ట్‌గా సెట్ అవుతుంది. చాలా వరకైతే మనము ఎగ్ డ్రాప్ చేసి కూడా కర్రీని చేస్తుంటాము. కానీ ఆ ఫ్లేవర్ కంటే కూడా ఇలా ఒకసారి ట్రై చేయండి. టేస్ట్ అనేది బావుంటుంది చాలా. నెక్స్ట్ అయితే మనం ప్రిపేర్ చేసుకున్న ఆమ్లెట్స్ అన్నిటిని కూడా పక్కన పెట్టేసుకొని మెయిన్ ప్రాసెస్‌లోకైతే వెళ్ళిపోదాం. నేనైతే ఇక్కడ 3 మెంబర్స్ కోసం ఈ కర్రీ అయితే ప్రిపేర్ చేస్తున్నాను కాబట్టి 3 ఆమ్లెట్స్‌ని అయితే వేసుకున్నాను. సో, మీరు కూడా అలానే క్వాంటిటీ అయితే చెక్ జేసుకోండి. నెక్స్ట్ ప్రాసెస్ కోసం ఒక పాన్ అయితే పెట్టుకొని అందులో కొంచెం ఆయిల్ అయితే యాడ్ చేసుకోవాలి. ఆయిల్ అనేది కొంచెం తగ్గిచ్చేసుకోవాలి. ఎందుకంటే మనం ఆమ్లెట్ ప్రిపేర్ చేసేటప్పుడు ఆయిల్ అయితే వేసుంటాం కదా! అది మనం కర్రీ కుక్ అవుతున్నప్పుడు అందులో దిగిపోతుంది. సో, ఇవి 2 కలిసినప్పుడు ఆయిల్ అనేది ఎక్కువయ్యే ఛాన్స్ ఉంటుందనమాట. నెక్స్ట్ ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత అందులో ఆ స్పైసెస్ అన్నీ కూడా వేసుకోవాలి. కొంచెం ఆకు, దాల్చిన చెక్క, పువ్వు అండ్ లవంగాలు. ఆ తర్వాత సన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్‌ని అయితే వేసుకోవాలి. ఈ స్టేజ్‌లోనే మీకు ఇష్టం ఉంటే కొంచెం కరివేపాకు కూడా వేసుకోవచ్చు. నెక్స్ట్ అయితే ఆనియన్స్‌ని గోల్డెన్ షేడ్ వచ్చేంత వరకు కూడా చక్కగా ఫ్రై చేసుకోవాలి. ఆనియన్స్ కొంచెం ఫ్రై అవుతున్నప్పుడే 2 పచ్చిమిర్చిని అయితే వేసేసుకొని బాగా ఫ్రై చేసుకుంటూ ఉండాలి. ఇదే స్టేజ్‌లోనే మనము సాల్ట్ కొంచెము, పసుపు కొంచెం కూడా వేసేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. ఎప్పుడైనా కర్రీస్ ప్రిపేర్ చేసేటప్పుడు ఆనియన్స్‌లో సాల్టు, పసుపు ముందే యాడ్ చేయడం వల్ల ఆనియన్స్ అనేవి తొందరగా ఫ్రై అయిపోతాయి. మనకి టైం సేవ్ అయిపోతుంది. నేనైతే ఎవ్రీ టైమ్ ఇలానే చేస్తాను. నెక్స్ట్ అయితే మీడియం ఫ్లేమ్‌లో పెట్టుకొని ఆనియన్స్ అనేవి గోల్డెన్ షేడ్ వచ్చేంత వరకు కూడా బాగా ఫ్రై చేసుకోవాలి. ఒక సైడ్ మనకు ఆనియన్స్ ఫ్రై అవుతున్నప్పుడు మనం ఇంకొక ప్రాసెస్ అయితే చేసుకోవచ్చు. అదేంటంటే ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో కొంచెం అల్లం, కొంచెం వెల్లుల్లి, అదే విధంగా ఒక పెద్ద సైజు టమాటో లేదంటే మీడియం సైజు 2 టమాటోస్‌ని అయితే ఇందులో వేసుకొని ఫైన్ పేస్ట్ లాగా ప్రిపేర్ చేసుకోవాలి. మనం ప్రిపేర్ చేసే ఎగ్ ఆమ్లెట్ కర్రీ అయితే సేమ్ చికెన్ కర్రీ లాగానే ఉంటుంది. అందుకోసమే నేనిక్కడ మసాలాలనేది ఈ విధంగా ప్రిపేర్ చేస్తున్నాను. దీన్ని ఇంకొక విధంగా ఎలా చేయొచ్చంటే దీంట్లో చింతపండు రసాన్ని వేసి కొంచెం ఫిష్ కర్రీ టైప్‌లో చేస్తారు. దానికంటే కూడా ఈ ఫ్లేవర్ అనేది చాలా బావుంటుంది. సో, మన ఆనియన్స్ అయితే ఆల్మోస్ట్ గోల్డెన్ షేడ్ అయితే వచ్చేసాయి. ఆల్మోస్ట్ ఫ్రై అయిపోయినట్టే. ఇప్పుడైతే మనం ఇందాక ప్రిపేర్ చేసుకున్న టమాటో ప్యూరీనైతే ఇందులో వేసేసుకొని, పచ్చి వాసన పోయేంత వరకు ఒక్క 2 మినిట్స్ పాటు మీడియం ఫ్లేమ్‌లో పెట్టుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. మనం టమాటా యూజ్ చేసే కర్రీస్ ఎప్పుడైనా సరే టమాటో అనేది బాగా మగ్గిపోవాలి. అప్పుడే కర్రీ స్ట్రక్చర్ అనేది అండ్ ఫ్లేవర్ కూడా బావుంటుంది. లేదంటే పచ్చివాసన వచ్చేస్తుంది. టమాటో పేస్ట్ అయితే చక్కగా ఫ్రై అయిపోయింది. ఈ విధంగా ఆయిల్ పైకి తేలుతుంది కదా! సో, ఇలా ఉంటే మనకి పర్ఫెక్ట్‌గా ఫ్రై అయిపోయినట్టు. నెక్స్ట్ అయితే ఇందులోకి మనము గ్రేవీకి సరిపోయినంత వాటర్‌నైతే యాడ్ చేసుకోవాలి. మనకి గ్రేవీ కన్సిస్టెన్సీ అనేది వాటరీగా అస్సలుండదు. సో, అందుకోసం అయితే మనము దీనికి తగినంత వాటర్‌నైతే యాడ్ చేసుకోవాలి. నెక్స్ట్ ఈ స్టేజ్‌లోనే మనము టేస్ట్‌కి సరిపోయినంత కారాన్నయితే యాడ్ చేసుకోవాలి. మనం ఆల్రెడీ కొంచెం పచ్చిమిర్చి ఏస్తున్నాము అండ్ కొంచెం స్పైసెస్ కూడా యాడ్ చేస్తున్నాం కాబట్టి, కారాన్ని కొంచెం చూసుకొని మీ టేస్ట్‌కి సరిపోయినంత అయితే యాడ్ చేసుకోండి. నేనైతే ఇక్కడ 2 కప్స్ ఆఫ్ వాటర్‌నయితే యాడ్ చేశాను. ఈ గ్రేవీ మొత్తాన్ని కూడా ఒకసారి బాగా మిక్స్ చేసేసుకొని మూత పెట్టేసి ఒక్క 5 మినిట్స్ పాటు బాయిల్ అవ్వనివ్వాలి. ఆ తర్వాత మనము ప్రిపేర్ చేసుకున్న ఆమ్లెట్స్‌నయితే ఇందులో యాడ్ చేసుకోవాలి. ఈ స్టేజ్‌లోనే మీరు సాల్ట్‌నయితే చెక్ జేసుకోవాలి ఒకసారి. ఒకవేళ తక్కువ అనిపిస్తే ఇప్పుడే యాడ్ చేసేసుకోవాలి. మనం తీసుకున్న మెజర్‌మెంట్స్‌కి అండ్ క్వాంటిటీకయితే 4 మెంబర్స్ చాలా ఈజీగా తినొచ్చు కర్రీ అయితే. అండ్ ఇప్పుడైతే మనం ఇందాక ప్రిపేర్ చేసుకొని పెట్టుకున్న ఆమ్లెట్స్‌నయితే ఒక్కొక్కటిగా ఇందులో వేసేసుకొని పులుసులో బాగా ఉడకనివ్వాలి. ఇలా వేయడం వల్ల ఆమ్లెట్ అనేది చెదిరిపోతుంది, లేదంటే విడిపోతుంది అన్న డౌట్ అయితే అసలేముండదు. మనం ఎలా అయితే ఆమ్లెట్‌ని డ్రాప్ చేస్తామో, మనకి కర్రీ మొత్తం ప్రిపేర్ అయిన తర్వాత సేమ్ ఆమ్లెట్ అనేది అలానే ఉంటుంది. ఇప్పుడైతే మనము సైడ్ డిష్‌గా ఆమ్లెట్ చేసుకోవాల్సిన అవసరం ఉండదు. ఎందుకంటే మనం చేసేది ఆమ్లెట్ కర్రీ కాబట్టి. ఈ ఆమ్లెట్స్ మొత్తం ఏసేసిన తర్వాత మూత పెట్టేసుకొని మీడియం ఫ్లేమ్ మీద ఒక 10 మినిట్స్ పాటు కుక్ అవ్వనిస్తే మనకి ఆయిల్ అనేది ఈ విధంగా పైకి తేలుతుంది. అండ్ గ్రేవీ కన్సిస్టెన్సీ అనేది దగ్గరకొచ్చేస్తుంది.
ఈ కర్రీనైతే అలానే ఒక 2 మినిట్స్ పాటు కుక్ చేసుకుంటూ నెక్స్ట్ అయితే ఇందులోకి కొంచెం ధనియాల పొడి అండ్ కొత్తిమీర ఫ్లేవర్ కోసం అయితే యాడ్ చేసేసుకొని ఒక 2 మినిట్స్ పాటు మూత పెట్టేసి వదిలేసామంటే కర్రీ అయితే రెడీ అయిపోతుంది. మనమైతే ఆల్రెడీ కొన్ని స్పైసెస్ ముందే యాడ్ చేసాం కాబట్టి ఇప్పుడు ఎలాంటి గరం మసాలాలు యాడ్ చేయాల్సిన అవసరం లేదు. ధనియాల పొడి కూడా మీకు ఆప్షనల్ మాత్రమే. ఇష్టం ఉంటే ఏసుకోవచ్చు, లేదంటే లేదు. అండ్ ఫైనల్‌గా కొత్తిమీరతోటి గార్నిష్ చేసుకొని సర్వ్ చేసుకుంటే చాలా బావుంటుంది కర్రీ అయితే. ఎవరైనా గెస్ట్‌లు ఇంటికొచ్చినప్పుడు, లేదంటే మీ పిల్లలకి ఏదైనా కొత్తగా ట్రై చేయాలి అనిపించినప్పుడు, ఎప్పుడు సండేస్ చికెన్ ఏం తింటాము అని అనిపించినప్పుడు ఈ కర్రీ ఒకసారి ట్రై చేయండి. కొత్తగా అనిపిస్తుంది అండ్ టేస్టీగా అనిపిస్తుంది. ఇంతకీ వీడియో నచ్చిందా లేదా? నచ్చితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. ఎవరైతే మీ గ్యాంగ్‌లో ఆమ్లెట్ ఫేవరెట్ పర్సన్స్ ఉంటారో వాళ్ళకి ఈ వీడియోని షేర్ చేయండి. అండ్ కుదిరితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్‌కి కూడా షేర్ చేయండి. మన ఛానల్‌లో అయితే ముందు ముందు ఇంకా కొత్త కొత్త రెసిపీస్ అయితే రాబోతున్నాయి. అందుకే ఇప్పుడే ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసేసుకోండి. అంతే ఈ వీడియో. బాయ్ బాయ్.